ఫ్రెండ్స్ నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఒక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. మీరు ఎక్కువ మంది చాలా ఎక్కువ మంది అడిగిన ల్యాప్టాప్ అనమాట. మీరు ఆల్రెడీ తమ్మునేలు చూసి అనుకుంటారు అదేంది తక్కువలో మ్యాక్బుక్ ఏమైనా వస్తుందా అని చెప్పేసి. కాదు, సో విండోస్ మ్యాక్బుక్ అని చెప్పాను కదా తమ్మునేలో మీకు. ఎస్, అది ఖచ్చితంగా నేను పట్టుకున్నాకైతే నాకు ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మ్యాక్బుక్ క్వాలిటీ. సో ఈరోజు వచ్చేసి మనం రియల్మీ బుక్ స్లిమ్ అయితే మనతో ఉంది. నేను జస్ట్ i3 వేరియంట్ కొన్నాను ఇంట్లో నార్మల్ యూసేజ్కి, ఇంట్లో వేరే వాళ్ళ యూసేజ్కి. ఎలా ఉంది ఏంటి ఎవ్రీథింగ్ మీకు అన్బాక్సింగ్ చేసి దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంది, పర్చేస్ చేయొచ్చా లేదు, ఇప్పుడు వచ్చే ప్రైస్ పాయింట్లో ఎస్పెషల్గా అండర్ 40,000లో బెస్టా కాదనేది మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఖచ్చితంగా వీడియో నిండి వరకు చూడండి. సో చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఎవరైతే ఈ 3-4 డేస్లో కొంటారో మీకు వెరీ యూస్ఫుల్, ఎస్పెషల్గా ఈ సేల్లో వచ్చేసి. సో ఫస్ట్లీ మీకు బాక్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కాపీ, మ్యాక్బుక్ కాపీ. బాక్స్ కూడా వదలలేదు వీళ్ళు. సో బాక్స్ కూడా మీకు సేమ్ మ్యాక్బుక్ డిజైన్లో వస్తుంది. ఓపెన్ చేసి చూసినట్లయితే స్ట్రైట్గా మీకు ఇక ల్యాప్టాపే ఉంటుంది. సో ల్యాప్టాప్ తర్వాతకి మనం పక్కన పెట్టి ఇంకేం వస్తుందో చూసినట్లయితే మనకి ల్యాప్టాప్తో పాటు యూజర్ మాన్యువల్ అయితే వస్తుందన్నమాట. అండ్ అలానే మనకి పవర్ కార్డ్ అండ్ అలానే 65 వాట్ పవర్ అడాప్టర్ అయితే ఇచ్చారు. దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్లో చూసినట్లయితే ఇక మనం డైరెక్ట్గా మాట్లాడుకోవాల్సింది ల్యాప్టాప్. సో ల్యాప్టాప్ అయితే మనకి ఇలా అయితే ఉంటుంది, చూడొచ్చు. సో ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఒక 70% వరకు సక్సెస్ అయ్యారు. ఎస్పెషల్గా నేను ఈ ల్యాప్టాప్ పట్టుకోగా నాకు అర్థమైందంటే 70% వరకు వీళ్ళు మ్యాక్బుక్ని కాపీ కొట్టడానికి అయితే ట్రై చేస్తారు, కానీ 100% ట్రై చేసి ఉంటారు. 70% అయితే వీళ్ళు మ్యాక్సిమం కాపీ అయితే కొట్టారు. సో మోర్ ఎవర్ కాపీ ఏంటి, అసలు కొనొచ్చా లేదా, దానికి కంపారిజన్ ఏంటి, ఎవ్రీథింగ్ వీడియో ఎండ్లో మాట్లాడుకుందాం. యాజ్ యూజువల్ మన రెగ్యులర్ రివ్యూ ఫార్మాట్కి వెళ్ళినట్లయితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది డిజైన్ల పరంగా. ఫస్ట్లీ మన లుక్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎక్సలెంట్ లుక్స్ అని చెప్పొచ్చు. మీకు చాలా స్లిమ్గా చూడడానికి చాలా ట్రెండీగా అవుతుంది మీకు. సో ఎక్కడ కూడా నాకు డిజైన్లో లుక్స్ పరంగా మాత్రం ఎక్సలెంట్. ఇన్ఫ్యాక్ట్ మీకు మ్యాక్బుక్ని పర్ఫెక్ట్ కాపీ తీశారని చెప్పొచ్చు. సో 70% వరకు అయితే వీళ్ళు సక్సెస్ అయితే అయ్యారు. సో మ్యాక్బుక్ డిజైన్లో తీసుకురావడానికి అయితే లుక్స్ పరంగా అయితే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మంచి లుక్స్ అయితే ఉన్నాయి. అండ్ డిజైన్ పరంగా మనం వెంటిలేషన్ మాట్లాడుకున్నట్లయితే మీకు చూడొచ్చు బాటంలో వెంటిలేషన్ అయితే ఉంది. ఎగ్జాస్ట్ యాజ్ యూజువల్ మీకు ఇక్కడ మీకు హింజ్ దగ్గర అయితే ఉంటుంది. బట్ వెంటిలేషన్ ఇంట్రెస్టింగ్ నాకు అనిపించింది ఏంటంటే ఇందులో 2 ఫ్యాన్స్ అయితే యూజ్ చేస్తారు. బేసిక్గా స్టూడెంట్ ల్యాప్టాప్స్లో మనకి 2 ఫ్యాన్స్ యూజ్ చేయరు, సింగిల్ ఫ్యాన్ యూజ్ చేస్తారు. గేమింగ్ ల్యాప్టాప్స్లో యూజ్ చేస్తారు 2 ఫ్యాన్స్ అనేది. బట్ 2 ఫ్యాన్స్ అయితే యూజ్ చేస్తారు. బట్ హీటింగ్ టెంపరేచర్ ఎలా ఉంది ఏంటనేది నేను రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. సో యాజ్ ఆఫ్ నువ్వు కొన్ని రివ్యూస్ ప్రకారం అయితే హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని అయితే తెలిసింది. బట్ ఇంత వెంటిలేషన్ యూజ్ చేసాక కూడా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా టెస్ట్ చేసాకే దాని గురించి అయితే మాట్లాడతాను. అండ్ రైట్ నెక్స్ట్ వచ్చేసి బెజల్స్ డిజైన్లో పరంగా మాట్లాడుకుంటే వెరీ థిన్ బెజల్స్. ఇన్ఫ్యాక్ట్ మీకు ఏదైతే మ్యాక్బుక్ ఉందో, సో మ్యాక్బుక్తో కంపేర్ చేసినా సరే మీకు వెరీ థిన్ బెజల్స్. మన దగ్గర ఏదైతే HP పెవిలియన్తో కంపేర్ చేసినా సరే వెరీ థిన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు MI నోట్బుక్ ప్రోతో కంపేర్ చేసినా సరే మీకు ఇది చాలా స్లిమ్గా అయితే ఉంటాయి బెజల్స్. సో బెజల్స్ పరంగా మాత్రం బాటంలో కానీ సైడ్స్ కానీ టాప్లో కానీ ఎవ్రీథింగ్ బెజల్స్ అయితే ఆన్ ది స్పాట్ పర్ఫెక్ట్ అయితే ఉందని చెప్పొచ్చు. వెరీ స్లిమ్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ అంటే మెయిన్ మనకి చేసిస్ అంతా కూడా మీకు మెటల్ బిల్డ్తో వస్తుంది. ఎక్కడ కూడా మీకు ప్లాస్టిక్ అయితే యూజ్ చేయలేదు. వెరీ ప్రీమియం బిల్డ్. మీరు ఎక్కడ చూసినా సరే మెటల్ బిల్డ్ అనేది అయితే వెరీ ప్రీమియంగా అవుతుంది. అండ్ అలానే మనకి వెయిట్ చూసినా సరే వెల్ బ్యాలెన్స్డ్ వెయిట్ అని చెప్పొచ్చు. 1.38 kgs. చేతిలో పట్టుకుంటే మాత్రం వెరీ లైట్, ఈజీగా సింగిల్ హ్యాండ్తో మీరు క్యారీ అయితే చేయొచ్చు. సో వెయిట్ పరంగా కూడా మాత్రం వీళ్ళు చాలా బెటర్ అయితే తీసుకొచ్చారని చెప్పాలి. అండ్ ఆ తర్వాతకి బిల్డ్ క్వాలిటీలో పరంగా మనం హింజ్ క్వాలిటీ మాట్లాడుకున్నట్లయితే హింజ్ క్వాలిటీ ఓకే, చాలా బాగుంది ఈ ప్రైస్ పాయింట్లో. సో మీకు ఎక్కడైనా సరే చాలా స్టిఫ్గా ఉంటుంది. హింజ్లో నాకు ఎటువంటి మేజర్ ప్రాబ్లం అయితే నేనైతే నోటీస్ చేయలేదు ఇనీషియల్గా అట్లీస్ట్. సో లాంగ్ రన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మాత్రం మీకు రివ్యూలు అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక ఫ్లెక్స్ విషయానికి వచ్చినట్లయితే బాడీ ఫ్లెక్స్ అనేది మాత్రం 0. మీ కీబోర్డ్ దగ్గర కూడా పెద్దగా ఫ్లెక్స్ అయితే లేదు. అండ్ బాడీ ఫ్లెక్స్ అయితే టు బి ఫ్రాంక్ చాలా తక్కువ, అసలు లేదని చెప్పొచ్చు. అండ్ అదే మీకు టాప్లో ఫ్లెక్స్ చూసినట్టయితే కొంచెం ఉంది. బట్ మీకు ఏదైతే HP పెవిలియన్ ఉందో వీటంతా అయితే లేదు. అఫ్కోర్స్ ఇవి మీకు ప్లాస్టిక్ బిల్డ్ కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటుంది. బట్ ఫ్లెక్స్లో కూడా పెద్ద ప్రాబ్లం లేదు. స్క్రీన్ ఫ్లెక్స్ చూసినా సరే మీకు కొంచెం అయితే ఉంటుంది, హెవీ అయితే లేదు. బట్ ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఏది చూసినా సరే మీకు ఈ మాత్రం స్క్రీన్ ఫ్లెక్స్ అయితే ఉంటుంది. బట్ ఎనీవే హింజ్తో హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయండి. మరి ఎలా పడితే అలా హ్యాండిల్ చేస్తే మాత్రం మీకు కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఎంత స్టిఫ్గా తెచ్చినప్పటికీ. అండ్ ఇక ఆ తర్వాతకి ఫిజికల్ ఓవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే టాప్లో మీకు ఇక్కడ చూసినట్లయితే రియల్మీ బ్రాండింగ్ అయితే ఇచ్చారు, బతికిచ్చారు. చాలా చిన్నగా ఇచ్చారు. డే టు లీప్ అన్నట్టు పెద్దకి ఇస్తే మాత్రం ఇబ్బంది ఉండేది. సో రియల్మీ ఫ్యాన్స్ ఉంటే హట్ అవ్వమాకండి, ఇది మీ పర్సనల్ పర్స్పెక్టివ్. ఇక్కడ రియల్మీ అనేది చాలా చిన్నగా ఇచ్చారు. అండ్ ఎస్పెషల్గా ఈ కలర్ అనేది గ్రే కలర్ మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూలో భాగంగా బాటంలో మీకు ఇందా చెప్పినట్టుగా ఎయిర్ వెంటిలేషన్ అయితే ఉంటుంది, ఇక్కడ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది హింజ్ దగ్గర. అండ్ ఇక్కడ మీకు డ్యూయల్ స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. స్పీకర్ క్వాలిటీ అనేది మనం చూద్దాం. స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు బాటమ్ ఫైరింగ్. సో ఒకసారి మీకు ఇక్కడ ఒక ఆడియో అయితే ప్లే చేస్తాను. సో ఎలా వస్తుందో చూద్దాం. సో
చూసారు కదా, ఆడియో క్వాలిటీ అయితే చాలా బెటర్ అయితే ఉంది, లౌడ్గా ఉంది. ఇనీషియల్గా నేను చెప్పగలేదు ఏంటంటే ఆడియో అనేది మీకు చాలా లౌడ్గా ఉంది, అండ్ క్వాలిటీ కూడా ట్రబుల్స్ అనేది కొంచెం ఎక్కువగా అయితే వస్తున్నాయి. బేస్ అయితే మరీ అంత ఎక్స్పెక్ట్ చేయమాకండి, బట్ ఈ ప్రైస్ పాయింట్లో మంచి సౌండ్ క్వాలిటీ ప్రొవైడ్ చేశారని చెప్పాలి. అండ్ ఇక అలానే మీకు టాప్లో చూసినట్లయితే ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయితే ఉంది. నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే నేను చూడలేదు, యాక్యురసీలో కానీ మీకు స్పీడ్లో కానీ ఎక్కడ కూడా ఇష్యూస్ అయితే లేవు. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే ఉంది మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా. అండ్ ఇక రైట్ సైడ్ పోర్ట్స్ కనుక మనం చూసినట్లయితే డిజైన్లో భాగంగా మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది, అండ్ ఆ తర్వాత మనకి USB Type-A పోర్ట్ ఉంటుంది. ఇది 3.2 Gen 1 పోర్ట్. అదే మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే రెండు మనకి Type-C పోర్ట్లు అయితే ఉన్నాయి, రెండు కూడా మనకి 3.2 Gen 2 పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పాలి. ఆబ్వియస్లీ పోర్ట్స్ ఇంకొంచెం ఇచ్చుంటే బాగుండేది HDMI లాంటి, బట్ అటువంటి ఏమైతే ఇవ్వలేదు కార్డ్ రీడర్ కానీ. సో వీళ్ళు మ్యాక్బుక్ని కాపీ కొట్టాలని చెప్పేసి సేమ్ యాజ్ టీజ్గా దించడానికి అయితే ట్రై చేశారు. ఒక Type-A పోర్ట్ అనేది మనకి కొంచెం ఎక్స్ట్రాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇక అంతే ఫిజికల్ ఓవర్ పరంగా చూసినట్లయితే. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది కీబోర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కీబోర్డ్ అనేది ఎక్సలెంట్ కాపీ, మ్యాక్బుక్కి భలే కాపీ కొట్టారని చెప్పాలి. మీకు ఫీడ్బ్యాక్లో కానీ 3 లైట్ బ్యాక్ లైట్ అయితే ఉంటుందన్నమాట, థర్డ్ ఆఫ్ అవుతుంది, రెండు కూడా మీకు ఆన్ చేసుకోవచ్చు 2 స్టెప్స్. బట్ మరీ అంత బ్రైట్ లైట్ అయితే కాదు, బట్ మీకు నైట్లో మాత్రం ఈజీగా కీబోర్డ్ అయితే కనిపిస్తుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. కీబోర్డ్ పరంగా మాత్రం నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. ట్రాక్ ప్యాడ్ కూడా మీకు ఈ సైజులో 14 ఇంచెస్ ల్యాప్టాప్లో మీకు కొంచెం పెద్దగానే ఇచ్చారు. ట్రాక్ ప్యాడ్ కూడా మీకు కొంచెం అలవాటు పడాలి, ఇది మీకు కొంచెం స్టిక్కీగా ఉంటుంది గ్లాసీ ట్రాక్ ప్యాడ్. సో బట్ యాక్యురసీలో మాత్రం యాజ్ ఆఫ్ నో ఇష్యూస్, ఏమైనా ఇష్యూస్ ఉంటే మీకు రివ్యూలో అయితే షేర్ చేసుకుంటాను. సో కీబోర్డ్ ఇవన్నీ చూస్తే అంతే. ఇంకా ఆ తర్వాత మెయిన్ మాట్లాడాల్సింది ఈ ల్యాప్టాప్లో ఇంట్రెస్టింగ్ థింగ్, డిస్ప్లే. 14 ఇంచెస్ మనకి క్వాడ్ HD IPS డిస్ప్లేతో వస్తుంది, అండ్ దట్ 3:2 రేషియో. నార్మల్గా మనం అన్ని ల్యాప్టాప్ చూసినట్లయితే మనకి 3:2 రేషియో ఉండదు, మనకి కొంచెం ఇలా వెడల్పుగా ఉంటాయి కదా, బట్ మీకు ఇది చాలా హైట్ అయితే ఉంటుంది డిస్ప్లే అనేది. సో దట్ ఎవరైతే ఎక్సెల్ సీట్స్ ఇట్లాంటి వర్కౌట్ చేస్తారో మీకు ఎక్కువ కంటెంట్ ఏరియా అయితే ఉంటుందన్నమాట, చాలా వర్క్ ఫ్లో అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే మనకి 400 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది, 100% sRGBతో వస్తుంది. సో కలర్స్ అనేవి చాలా యాక్యురేట్గా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు కొన్ని వీడియోస్ కనిపిస్తున్నాయి కదా, చూడొచ్చు కలర్ క్వాలిటీ కానీ డిస్ప్లే బ్రైట్నెస్ కానీ. 2K డిస్ప్లే ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ఎక్సలెంట్ అని చెప్పాలి. డిస్ప్లేలో మాత్రం నాకు ఎటువంటి మేజర్ ఇష్యూస్ లేవు. అండ్ ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రో ఏదైనా ఉందంటే మాత్రం దీనికి డిస్ప్లే అనేది చెప్పొచ్చు. అండ్ ఇక అలానే మీకు వెబ్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 720p వెబ్ కెమెరా ఇచ్చారు, అండ్ డ్యూయల్ మైక్స్ అయితే ఇచ్చారు. నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉందంటున్నారు వీళ్ళు. సో ఒకసారి మీకు వెబ్ కెమెరా క్వాలిటీ అయితే చెక్ చేస్తాను, ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మీకు వెబ్ కెమెరా నుంచి అయితే వస్తుంది. వెబ్ కెమెరా క్వాలిటీ ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు మీరు. ఓవరాల్గా మైక్రోఫోన్ చూసినా సరే మీకు ఇది డ్యూయల్ మైక్రోఫోన్స్తో వస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది అనమాట. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇక్కడ నుంచి అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. సో చూసారు కదా వెబ్ కెమెరా క్వాలిటీ అనేది మనకి 720p వెబ్ కెమెరా అయితే యూజ్ చేశారు. యాజ్ యూజువల్ అన్నింటిలో వచ్చినట్టు మనకి నాయిస్ అయితే వస్తుంది. సో దాంట్లో మనకి కొత్త ఏం లేదు. 720p వెబ్ కెమెరా ఇండోర్ కండిషన్లో కొంచెం నాయిస్ అయితే వస్తుంది, అండ్ ఆడియో క్వాలిటీ కూడా మీరు విన్నారు. సో ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో దాన్ని అయితే మనం పెద్ద కంప్లైంట్ అయితే చేయలేం. అండ్ ఇక మెయిన్ మాట్లాడాల్సింది పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే నేనైతే i3 వేరియంట్ తీసుకున్నాను. మీరు కూడా ఒకవేళ 40,000 లోపల ల్యాప్టాప్ కొనాలనుకుంటే దీని అయితే కన్సిడర్ చేయండి. లేదు మీరు i5 వేరియంట్కి వెళ్ళాలంటే మాత్రం దీనికంటే మీకు MI నోట్బుక్ ప్రో అనేది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. లేదు మీకు బిలో 40,000 అంటే మాత్రం ఇది బెస్ట్. i3 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. బేస్ క్లాక్ స్పీడ్ మనకి 3.0 GHz నుంచి 4.1 GHz వరకు అయితే ఉంటుంది మీకు. సో పర్ఫార్మెన్స్లో మోస్ట్లీ ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ చూసినట్లయితే మనకి అల్ట్రా HD గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. మీకు తెలిసిందే i5 నుంచి పైన మనకి ఇంటెల్ ఐరిస్ XE ఉంటుంది. సో i3లో మనకి యాజ్ యూజువల్గా మనకి సేమ్ మనకి అల్ట్రా HD అయితే దొరుకుతుందన్నమాట. అండ్ ఇక నేను ఇక్కడ కొన్ని బెంచ్ మార్క్స్ అయితే రన్ చేశాను. బెంచ్ మార్క్స్ స్కోర్స్ అయితే చూద్దాం. బెంచ్ మార్క్స్ స్కోర్ చూసినట్లయితే మీకు ఫస్ట్ గీక్ బెంచ్ స్కోర్ చూసినట్లయితే మనకి సింగిల్ కోర్లో వచ్చేసి 1320 వచ్చింది. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్, నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మల్టీ కోర్లో చూసినట్లయితే మీకు 3000 అయితే వచ్చింది. అఫ్ కోర్స్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ కాబట్టి మీకు 3000 వస్తుంది, బట్ సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బెటర్ అయితే ఉంది. అండ్ అలానే నేను సినీబెంచ్ R23 కూడా రన్ చేశాను. ఇది కూడా మీకు సింగిల్ కోర్లో సేమ్ స్కోర్స్ ఇంచుమించు 1333 వచ్చింది. ఎక్సలెంట్ స్కోర్స్ అని చెప్పొచ్చు. అదే మల్టీ కోర్లో చూసినట్లయితే మనకి 3124 అయితే వచ్చింది. సో మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ కాబట్టి అలానే ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో బెంచ్ మార్క్స్ని బేస్ చేసుకొని చూస్తే మాత్రం ఎక్సలెంట్ అయితే ఉంది. బట్ రియల్ వరల్డ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం నేను టెస్ట్ చేయకుండా అయితే కామెంట్ చేయలేను కాబట్టి రివ్యూలో మీకు పర్ఫార్మెన్స్ గురించి అయితే ఎక్కువ మాట్లాడతాను. అండ్ అదర్ స్పెసిఫికేషన్ చూసినా మనకి 8GB ర్యామ్తో వస్తుంది, అండ్ అలాగే మనకి 256GB SSD స్టోరేజ్తో వస్తుంది, NVMe స్టోరేజ్. ర్యామ్ కూడా మనకి హై స్పీడ్ ర్యామ్ అయితే యూజ్ చేశారు. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఇది మీకు ఆన్బోర్డ్ ర్యామ్తో వస్తుంది 8GB. మీరు 80% మీరు అప్గ్రేడబిలిటీ ఛాన్స్ అయితే లేదు. సో ఆబ్వియస్లీ మీరు 8GBకే స్టిక్ అవ్వాలి. మీరు 16GB ఆప్షన్ ఇచ్చుంటే బాగుంటుంది, బట్ i3కి 8GB ర్యామ్ అనేది మోర్ దాన్ ఎనఫ్. బట్ వీళ్ళు ఆప్షన్ ఇచ్చుంటే i5కి ఇచ్చుంటే బాగుండేది, వాళ్ళు అయితే ఇవ్వలేదు. సో మీరు ర్యామ్ అయితే అప్గ్రేడ్ చేసుకోలేరు, ఇదైతే ముందే గుర్తుంచుకోండి. ఫ్యూచర్ ప్రూఫ్ అయితే కాదు ఆబ్వియస్లీ. అండ్ ఇక స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే మీరు స్వాప్ చేసుకోవచ్చు 1TB హార్డ్ డిస్క్ అనేది SSD.
బట్ ఉన్నదానికి ఇంక ఎక్స్ట్రా స్లాట్ అయితే మీకు చూడడానికి అయితే ఉండదు. అప్గ్రేడబిలిటీ పరంగా చూసినట్లయితే అంతే. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది స్పెసిఫికేషన్స్ మనకి విండోస్ 10తో వస్తుంది. అండ్ అలానే మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ ఆఫీస్ అనేది ఆ హోమ్ అండ్ స్టూడెంట్ ఎడిషన్ అయితే ఇస్తున్నారు. సో మీకు ఫ్రీగా ఉంటుంది. వన్స్ రిజిస్టర్ చేసుకున్నారంటే మీకు లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్తో వస్తుంది. ఎవరైతే ఈ ల్యాప్టాప్ పర్ఫెక్ట్, ఎవరికి పర్ఫెక్ట్ అన్న అంటే మాత్రం ఎవరైతే ఎక్సెల్ షీట్స్, స్టూడెంట్స్ అండ్ ఆఫీస్ వర్క్ చిన్న వర్క్స్ చేస్తారో, ఎక్సెల్ షీట్లు కూడా మీరు ఒక ఎక్సెల్ షీట్లో 100 పేజెస్ 200 పేజెస్ యూజ్ చేస్తారంటే మాత్రం ఐథిల్ ప్రాసెసర్ అనేది అంత బెటర్ అయితే కాదు. లేదు మీరు లెస్ దెన్ 50 పేజెస్ వరకు ఎక్సెల్ షీట్లో ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ 3:2 రేషియో ఏదైతే ఉందో దానివల్ల మీకు కంటెంట్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇంకాస్త బెటర్ వర్క్ ఫ్లో అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అండర్ 40,000లో. అండ్ ఇక బ్యాటరీ గురించి ఇప్పుడే నేను ఏం మాట్లాడను, నేను యూజ్ చేశాక బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది ఏంటి, ఏ లైటింగ్ కండిషన్ అంటే ఏ బ్రైట్నెస్ కండిషన్లు ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు రివ్యూలు అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఓవరాల్గా అంతే. ఒకవేళ ఇనీషియల్గా చెప్పన ఆఫర్ అయిపోతుంది కదా 38,000కి వస్తుంది, మీరు దీన్ని కొనొచ్చు అంటే మాత్రం మీకు బ్రాండ్ వాల్యూ అనేది ఇంపార్టెంట్ కాదు. నాకు ఒక మంచి ల్యాప్టాప్ సజెస్ట్ చేయన్నా అని అడిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండర్ 40,000. 38,000కి వేరే ఏ ల్యాప్టాప్ రాదు. ఈవెన్ 40,000లో కూడా మీకు ఈ బిల్డ్ క్వాలిటీ కానీ, ఈ డిస్ప్లే కానీ, ఈ పర్ఫార్మెన్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు దొరకదు. మీకు నార్మల్ మన రెగ్యులర్ హెచ్పి లాంటి బ్రాండ్లో కానీ, లేకపోతే లెనోవో లాంటి బ్రాండ్లో కానీ. లేదు మీకు బ్రాండ్ వాల్యూ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం అక్కడ వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు చాలా అన్బాక్సింగ్లు అయితే చేశాను నేను. ఐడియాప్యాడ్ స్లిమ్ 3 కానీ, మీకు హెచ్పి కానీ ఇవైతే ఉన్నాయి. లేదు బ్రాండ్ వాల్యూ ఇంపార్టెంట్ కాదనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్ వన్ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. మీ దగ్గర కార్డ్ ఆఫర్స్ ఉంటే మాత్రం 38,000కి ఆరామ్స్ ఇప్పుడే పర్చేస్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయండి. మన ఛానల్కి అయితే యూజ్ అవుతుంది. అండ్ అలానే ఇప్పటివరకు ఎవరైతే డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అయితే జాయిన్ అయినట్లయితే ఇట్లాంటి బెటర్ ఆఫర్స్ ఏం వచ్చినా సరే ల్యాప్టాప్స్, మొబైల్స్ అండ్ నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎవ్రీథింగ్ మీకు అక్కడైతే పోస్ట్ చేస్తుంటాం. సో లూట్ డీల్స్ అని మీరు చాలా ఫాస్ట్గా అయితే పర్చేస్ చేయొచ్చు. ఎవ్రీడే నైట్ 12కి యాక్టివ్గా ఉండండి, బెస్ట్ డీల్స్ అయితే వస్తాయి. ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే మాత్రం జాయిన్ అవ్వండి, మంచి డీల్స్ అయితే వస్తాయి. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ రావాలి ల్యాప్టాప్ వీడియోస్ అంటే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయాలి. మీరు బూస్ట్ ఇచ్చేయకపోతే నేను బెటర్ ల్యాప్టాప్స్, బెటర్ వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఎనీవే ఈ వీడియో ఎలా అనిపించింది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో గ్యాప్ ఎందుకు వచ్చిందంటే గ్యాప్ రాలేదు, నేనే ఇచ్చాను. ఒక చిన్న ఫ్యామిలీ టూర్ అనమాట. దట్స్ ఇట్. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.